ఈ ఊరు కుంకుదురు. ఆహా, ఈ ఊరు కుంకుదురు, జీవునికి లేదు అస్సలు కుదురు. తనకు తానే భావిస్తాడు వాడే అని ముదురు. ఈ ప్రపంచమే అటువంటి వాడికి బెదురు. ఆహా, ఒక్క నెల పోయాక చూడండి పొలాలు ఎంత పచ్చగా ఉంటాయో, ఈ ప్రకృతి ఇంకెంత పెచ్చగా ఉంటుందో. ఇంకా సాయంత్రం అయితే ఇంకా పాట పాడుకోవచ్చు. కొంగల గుంపులు బారులు బారులు, అవిగో అవిగో ఇవిగో ఇవిగో. ఆహా, లవ్ యూ నాన్న శంకరా, లవ్ యూ. మంచి, నువ్వు రైట్, యూ బ్రాట్ ఇన్ రైట్ వే. నాకు ఆ మెడ మీద కత్తి లేకపోతే ఇక్కడే ఉండేవాడిని. ఏం చేస్తాం, మనకి ప్రారంధం అనేది ఒకటి ఉంటుందిగా, లేదా ప్రశాంతంగా ఉండేవాడిని. నువ్వు చెప్పినట్టే వ్యవహారం నడిచేది. మళ్ళీ ఎక్కడ పడవలసి వస్తుందో అని భయం చేత నేను తగ్గాను. నువ్వైనా నేనేనా ఇస్తున్నాను. మీ అన్ని బాధ్యతలు అయిపోయి మీరు కావాల్సినటువంటి రాజకీయం మీకు వచ్చినప్పుడు నా ఇంటి పైనే మీ ఇల్లు. ఆహా, అది మా శంకరుని దిల్లు. లవ్ యూ నాన్న, లవ్ యూ నాన్న. చూడండి అసలు ఎంత భాగ్యం అండి. భగవంతుడు ఎంత ఇచ్చాడండి. శంకరుని కృప, నారాయణుడి కృప మనపై ఎంత ఉందండి. ఇలా కదా జీవించాలి, ఇది కదా మా అమ్మాని భావించాలి, ఈ దేశాన్ని ప్రేమించాలి, ఈ ధర్మాన్ని రక్షించాలి. ఇది కదా మనం భావించవలసింది. ఏందో చెక్కలేంది, ఆ చుక్కలేంది, ప్రపంచానికి బొక్కలేంది, మనకెందుకండి. చక్కగా ఒక్క పాత సినిమా పేరు తెలియదు కానీ, పల్లెటూరు మన భాగ్యసీమరా. ఆ చివర పొలంలో ఎన్ని కొంగలు ఉన్నాయో అసలు, తెల్లని కొంగలు. మందుల దెబ్బకి అలా చాలా పక్షులు చచ్చిపోయినాయి. అసలు ఈ దేశాన్ని నాశనం చేయడం కోసం చాలా కష్టపడ్డారు నాన్న. మొఘలులు, తురుష్కులు, హూనులు, సెకులు, బ్రిటిష్ వాళ్ళు, డచ్ వాళ్ళు, పిచ్చోళ్ళు, వీళ్ళెంతో కష్టపడ్డారు. ఇప్పుడు ఆ కష్టపడే బాధ్యతని సెక్యులర్ కుక్కలు తీసుకున్నాయి. అది కంటిన్యూషన్ అంతే. ఆ పాషాణ మతాలు ఎప్పుడు పాడు చేయడానికే చూస్తాయి, కానీ ఇంటి దొంగలు ఇప్పుడు తీసుకున్నారు ఆ బాధ్యత. డిసెంబర్ 25 కేకులు తినడానికి వెళ్ళిన ప్రతి హిందువు ఈ దేశ నాశనానికి పనిచేసిన వాడే, ఈ ధర్మనాశనానికి పనిచేసిన వాడే. అన్ని మతాలు సమానం అనే ప్రతి హిందువు వాడు దొంగ, వాడు లంగ, అదే నా బెంగ తీసుకెళ్ళి గోదావరిలో, తెలుసు కదండి తర్వాత. కాబట్టి అబద్ధం అండి. ఈ పచ్చని ప్రకృతి వారికి లేదండి, ఇంత ప్రశాంతత వారికి లేదండి, వారికి రాదండి. ఆ పొలం నిండా చూడండి అసలు కొంగలు. ఒక్కసారి స్లోగా వెళ్ళు, చూసారా ఏముందిరా అసలు, ఎన్ని కొంగలరా ఆపసలు. అబ్బబ్బబ్బబ్బా చూడరా, మనం లేచి కాదు చూడు అసలు. మీకు శంకర్ మీకు ఒకటి చెప్తాను. అసలు మనం కానీ దగ్గరికి వెళ్తే ఆ కొంగలన్నీ లేచిపోతాయి. సరే, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. చూడండి, ఈ నేలలో పుడితే ఎంత గొప్ప విషయం అంటే, ఈ నేలలోనే పుట్టిన చాగంటి గారు చెప్పారు, ఆముక్తమాల్యదకి శ్రీకృష్ణదేవరాయలు వారు రాస్తూ ఎలా ఉన్నాయి కొంగలన్నీ చలిలో అని ఒక ఉదాహరణ చెప్పారు. ఆ ఉదాహరణ ఏమిటంటే, చలికి అవన్నీ దగ్గరికి అయిపోయినాయి, దగ్గరికంతా అయిపోయినాయి. అలా దగ్గరికి అయిపోతే అది అటు చూడరా ఎన్ని ఉన్నాయో. కుప్పలు తెప్పలుగా కుప్పంగా కొంగలు చూడు, మనసు మెప్పంగా. అబ్బాబ్బా, ఏం సరిపోద్దురా అసలు. అసలు కాదు, పొలంలో నాట్లు వేసినట్టే కదా. అబ్బబ్బబ్బా చూడరా. ఇప్పుడు నాకు ఆముక్తమాలు, అబ్బబ్బబ్బా, ఆముక్తమాలు గుర్తు రావడానికి కారణం ఏంటి? ఆ కొంగనే కదా. ఆ కొంగలు కనపడడానికి కారణం మా శంకరే కదా. అందుకని జై జై శంకర, హర హర శంకర. సో నేను మొన్న బంగారాజ శర్మ గారితో చెప్పాను, నాకు శంకర్ల పైన ప్రేమ కలగడానికి పెరగడానికి కారణం మీరే
మరి నిజంగాను ఏం మామూలుగా పాటలు పాడడం ఏదో నమస్కారం పెట్టడం వేరు. ప్రేమ కలగాలని అంటే భక్తి కలగాలంటే వారి యొక్క వైభవం తెలియాలి. సరే, ఇప్పుడు ఆముక్తమాల్యదలో ఏం రాశారంటే శంకరుల గురించి మానవ స్వరూపుడై శంకరుల యొక్క తత్వాన్ని పరిపూర్ణంగా మనకు సమకూర్చేటువంటి భగవంతుడిచ్చిన వరం మా బంగారేశ్వరం. బంగారేశ్వరం గారు బంగారం, అంతే, అనుమానం ఏం లేదు. జై జై శంకర, హర హర శంకర. అందుకే ప్రారంభంలో మనం అదే చేయించాం. నన్ను అయితే ఇప్పుడు మన ఆముక్తమాల్యదలోకి వస్తే ఎవరో ఒక ఆయన స్నానానికి వెళ్ళారట్రా, కుప్పం రెడ్డి స్నానానికి వెళ్ళారు. వెళ్తే అక్కడ ఒక తెల్లని టవలం, రుమాలు అది తడిపి అక్కడ ముద్దగా పెట్టాడు ఒక ఆయన అని అనుకుని అక్కడికి వెళ్ళిన ఆయన తెల్లవారగట్ల టవల్ తీద్దాం అని వంగాడు. అది టవల్ కాదు, అది ముడుచుకు కూర్చున్నటువంటి కొంగ. నీకు అర్థమైందా? దీన్ని ఆముక్తమాల్యదలో చాలా హృదయంగా వివరించారు. ఎవరో బ్రాహ్మణ స్నానానికి వెళ్ళాడు, ఆ టవలు అక్కడ మర్చిపోయాడు, అది పిండి అక్కడ పెట్టేశాడు, మర్చిపోయాడు. అయ్యో పాపం అన్నట్టుగా ఈయన తీద్దామని వంగాడు. ఇంతకది తువ్వాలు కాదు, ముడుచు కూర్చున్న కొంగ. అసలు చాలా గొప్ప పోలికి పోలుస్తారులే. మనిషి కొంగలా ఉండాలి అన్నారు. ఎందుకు ఉండాలి? కొంగ నుంచి ఏం నేర్చుకోవాలి? తెల్లగా ఉండడం, దానిపైన బురద నిలవదు. ఎందుకు? ఇంకేం నేర్చుకోవాలి? అది ఒంటి కాలిపై తపస్సు చేస్తుంది, ఒక లక్ష్యం కోసమే తపస్సు చేస్తుంది. చుట్టూ చిన్న చిన్న చేపలు ఎన్ని ఉన్నా అది దాన్ని పట్టించుకోకుండా పెద్ద లక్ష్యం వైపే తిరుగుతుంది. కాబట్టి మనం కూడా పెద్ద లక్ష్యం కలిగి ఉండాలి. అది మన పెద్దలు ఇచ్చిన లక్ష్యం అయి ఉండాలి. బిడ్డలు వచ్చేస్తాయి. ఆహా, అద్భుతం అద్భుతం. బలో వీర హనుమానికి. గొర్రెబిడ్డలు అయితే ఎవడికి పుట్టాడు? ఆడు మనకు పుట్టినాడు కదేంటి? ఆడి బొంద. జస్ట్ అజ్ఞానం చేత గొర్రెలుగా మారారు తప్ప, నీతి లేక గొర్రెలుగా మారారు తప్ప, వాళ్ళంతా హిందువులే కదా నాన్న. వాళ్ళ కాలువలు వచ్చే సముద్రంలో కలిసిన చివరికి సముద్రమే. అదే మన ధర్మం. చెప్పారు కదూ, యదాకాశ తత్పితం తోయం తదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. అయితే ఒక మాట నాకు బాగా నచ్చింది, మొన్న విన్నాను నేను. కేశవం ప్రతిగచ్చతి, ఎవరు నమస్కారం పెట్టినా. ఆయన ఏమన్నారంటే, ఎవరైనా సరే జీవుల్ని ద్వేషిస్తే సర్వజీవ తిరస్కార కేశవం ప్రతిగచ్చతి అన్నాడు. నువ్వు జీవుల్లో శివుణ్ణే చూడాలి, జీవుల్లో నువ్వు దేవుణ్ణే చూడాలి. అదే సనాతన ధర్మం నేర్పింది. అందుకే మా దేవుణ్ణి నమ్మితే విశ్వాసి, నమ్మకపోతే అవిశ్వాసి, నరకానికి వెళ్తావు. అవి లుచ్చామతాలు, అవి అచ్చామతాలు కాదు, ప్రపంచానికి ప్రమాదం. అందుకే చాలా స్పష్టంగా చెప్తాను, చాలా స్పష్టంగా. ఎడారి మతమును నశించుగాక, పాషండ మతములు నశించుగాక, క్రూర అజ్ఞాన మతములు నశించుగాక, పైశాచక పిశాచి నిర్దయ మతములు నశించుగాక, దేశభక్తి లేని మతములు నశించుగాక. అప్పుడు వెళ్ళాంగా మనం. అబ్బాబ్బా, అద్భుతం అద్భుతం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మహానుభావుడు. అబ్బాబ్బా, నేను వెళ్ళాను. అద్భుతం. అద్భుతం నాన్న. ఏం పిల్లలు రా వాళ్ళు, ఎన్ని అధ్యాయులు వచ్చు. ఆ నేర్పడానికి శాల్యూట్ చేయాల్సిందే. అమ్మో, మహానుభావుడు రా బాబు. అలాంటి ప్రతి చోట మహానుభావులు అసలు. అబ్బో అద్భుతం, నువ్వే తీసుకెళ్ళావు. గొప్ప విశేషం ఏమిటంటే, సహజంగా భగవద్గీత శ్లోకాలు చెప్పమంటే మామూలుగా పలానా అధ్యాయం అంటే మామూలు శ్లోకం ఆరంభం అవుతుంది. ఏ అధ్యాయంలో ఏ నంబర్ చెప్పినా కూడా చెప్పేటువంటి రాహిత్యాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావులు. నాకు తెగ నచ్చడానికి కారణం అదే. నేను పిల్లలకి చెప్తాను, నాన్న లేని భగవద్గీత తరోలి అంటాను నేను. తరోలి అంటే ఏంటి? అదే. నువ్వు శ్లోకం చెప్పాలి, అర్థం చెప్పాలి, ఆ నెంబర్ చెప్పాలి. అప్పుడు అబ్బా గోమాతలు ఇంకా ఇవ్వండి, రకరకాలు మేకలు ఇవన్నీ. గోవు ఒకటే ఉందిరా, గొర్రెలే ఎక్కువ ఉన్నాయి.
నేను దూరం నుంచి చూసి గోవులు అనుకున్నా. అలాగే హిందువుల్లా కనబడతారు వాళ్ళు, కానీ గొర్రెలు అయ్యి ఉంటారు. గొర్రె వలన మెదడు లేని వాళ్ళు తయారవుతారు. గోవు వలన లోకానికి మంచిది. గోమాతాకి, గొర్రెల మతానికి బాయ్.